నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా. నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. ఈ దినము మీకు వచ్చుచున్న మాట ఏమిటంటే, లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో అద్భుతమైన ఒక వాక్కును యేసు ప్రభు పలికాడు. అంటే ప్రవక్తలు పలికాడు, వారు చెప్పారు, వీరు చెప్పారు, మన పితరులు చెప్పారు. ఓకే, అది చాలా ఇంపార్టెంటే. కానీ దైవ కుమారుడు, దేవుడే కుమారుడుగా ఈ లోకానికి వచ్చి, నరుడుగా వచ్చి మన బాధలు, మన కష్టాలను అర్థము చేసుకొనుటకు ఈ లోకానికి వచ్చాడు కదా. ఆయన నోట నుండి ఏదైనా వచ్చిందంటే ఇది చాలా ఇంపార్టెంట్గా తీసుకోవాలి. అవును, ఎందుకంటే ఒక్కొక్క మాట కూడా చాలా ఇంపార్టెంట్. ఎక్కడ కూడా తప్పు దొరకబట్టాలి. ఆయన నోట నుండి ఏదైనా నోరు జారితే, మాట జారితే వెంటనే పట్టుకోవాలని ఎప్పుడునూ ఆయన చుట్టూ ఒక గ్రూప్ ఉన్నారు. కానీ వారికి కూడా ఏమీ దొరకట్లేదు. ఆయన అలా మాట్లాడాడు. అంటే ఒక్కొక్క మాట కూడా ఫిల్టర్ అయ్యి దైవ శక్తితో, ప్రణాళికతో ఆ మాటలు వచ్చినవి. కాబట్టి ఇక్కడ కూడా ఈ మాట చూడండి, లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చేనని అతనితో చెప్పాను. అంటే పోగొట్టుకున్న వాటిని తిరిగి పొందుటకే, తిరిగి తీసుకోవటానికే మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాను. అద్భుతమైన ఒక వాక్ అండి, అద్భుతమైన వాక్. నశించిన దానిని అంటే పోగొట్టుకున్న దానిని, అంటే ఏదైనా ఈ లోకంలో మనం పోగొట్టుకున్నట్లయితే తప్పకుండా తిరిగి పొందాలని ఆశపడుతూ ఉంటాం. ప్రజలలో అందరికీ ఆశ ఉంటుంది. ఈ లోకంలో బ్రతుకుచున్న వారికి ఆశ తప్పకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక ల్యాండ్ ఉన్నదని అనుకోండి, నేను కష్టంలో ఒక వ్యక్తికి దానిని అమ్మేశాను అంటే మళ్ళీ అది దొరుకుతుందా, మళ్ళీ వస్తుందా, దేవుడు మళ్ళీ నాకే అది తీసుకొచ్చి నాకు ఇస్తాడా అని కూడా ఒక ఆశ ఒక ప్రక్కలో ఉంటుంది. అంటే డబ్బు ఆశ, ల్యాండ్ ఆశ లేదు, కానీ అయ్యో మనం కష్టపడి కొన్నాం కదా, మళ్ళీ మనకు వస్తుందా అని మనసులో ఎప్పుడో ఒకసారి తలంపు వస్తుంది. దేవుడు కూడా చూడండి, ఇజ్రాయేలు ప్రజలను తన మహిమ కొరకు తన ప్రజలుగా దేవుడు ఎన్నిక చేశాడు. ఎందుకు ఎన్నిక చేశాడు? వెంటనే మీకు ఒక ప్రశ్న వస్తుంది, వారిని మాత్రమే దేవుడు ప్రేమిస్తాడు, ఇంకా మేము మనుషులం కాదా? మనలను దేవుడు సృష్టించలేదా? మనమే పుట్టించుకొని వచ్చేసామా? దేవుడు చేయలేదా? అందరినీ ప్రేమించాలి కదా దేవుడు అని వెంటనే ఒక ప్రశ్న వస్తుంది. అందరినీ ప్రేమించేవాడే దేవుడు కదా అని ఒక ప్రశ్న వస్తుంది. అంటే ఎందుకు తన ప్రజలుగా ఇజ్రాయిల్ ప్రజల్ని దేవుడు ఎన్నుకున్నారు? దానికి ఒక చిన్న వివరణ ఉన్నది. ఏంటిదంటే, ఒక జనమును
ఒక గుంపును దేవుడు ఏర్పాటు చేసుకుంటే వారి ద్వారా వారికి చేస్తున్న అద్భుతాలు సూచక్రియలను ఆ, ఇంకా మిగిలిన ప్రజలు చుట్టూ ఉన్నవారు వారు వినినప్పుడు వారికి కూడా దేవుని మీద ఒక విశ్వాసం కలుగుతుందండి. దేవుడు అందరిని ప్రేమిస్తున్నాడు. ఒకవేళ దేవుడు ఇజ్రాయిల్ ప్రజల్ని మాత్రమే ప్రేమిస్తున్నాడంటే నయమాను స్వస్థపరచవలసిన అవసరం లేదు. కుష్ఠ రోగంతో మిలిటరీ కమాండర్ ఇజ్రాయిల్ దేశానికి వచ్చినప్పుడు ప్రవక్తను వెదకి వస్తున్నాడు, కానుక పట్టుకొని వస్తున్నాడు, ఒంటెల మీద కానుక బంగారం వెండి అన్ని తీసుకొని వస్తున్నాడు. ఆయనను స్వస్థపరచవలసిన అవసరం లేదు. ఎందుకంటే నీవు ఇజ్రాయేలు ప్రజలు కాదు కాబట్టి నేను నిన్ను స్వస్థపరిచాను, ఇజ్రాయేలు ప్రజలకే చేస్తా కానీ నీకు చేయను అని దేవుడు చెప్పి ఉండాలి. అలా ఒక గుంపును దేవుడు ప్రేమించి వారికి మాత్రమే దేవుడు అంటే అలా చెప్పి ఉండాలి. కానీ అద్భుతముగా కుష్ఠరోగమును స్వస్థపరిచి పసిపిల్ల బాడీ వల్లే మారిందండి ఆయన బాడీ. అద్భుతం చేసి స్వస్థపరిచి పంపించాడు. ఇజ్రాయేలు దేవుడే ఈ లోకంలో నిజమైన దేవుడని ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. అంటే ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? వారి ద్వారా అద్భుతాలు సూచక్రియలు చేసినప్పుడు నిజమైన దేవుడిని అందరూ కనుగొని వారు దేవుని మీద విశ్వాసం పెడతారు అని ఒక్క గుంపును ఫస్ట్ దేవుడు ఎన్నుకున్నాడు. అదే దానికి కారణం. ఎప్పుడు ఈ లోకానికి వచ్చాడో తన రక్తములు చెంది శిలువ మీద తన ప్రాణం పెట్టి అందరికీ ఇది వ్యాపించబడినది, అందరికీ అనుగ్రహించబడినది. పేతురుతో దేవుడు మాట్లాడుచున్నాడు దర్శనం ద్వారా. పరిశుద్ధాత్మ మీకు మాత్రం కాదయ్యా, అందరికీ. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఒక్కొక్క మాట మాట్లాడాలి. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు, అందరికీ ఇస్తున్నాడు. పక్షపాతి కాడు అని పేతురు ప్రసంగం చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ కూర్చున్న వారి మీద కుమ్మరించబడినది. కాబట్టి జాగ్రత్తగా మనం మాట్లాడాలి. అందరినీ కలుపుకొని అందరినీ ప్రేమించేవాడే దేవుడు అని మనం మాట్లాడాలి. అవును, ఇక్కడ అద్భుతమైన ఒక మాట, నశించిన దానిని ఏదైనా పోగొట్టుకుంటే మళ్ళీ పొందాలని ఉంటది కదా. ఇప్పుడు సంసోన్ చూడండి, బలం పోగొట్టుకున్నాడు. ఎంత బలం అప్పుడు! సంసోన్ అంటే భయపడతారు, దేశమే భయపడినది సంసోన్ అంటే. ఏమైంది? బలం పోయింది, అన్ని పోయింది. పోగొట్టుకున్న బలము మళ్ళీ తిరిగి పొందాలని ఆశపడ్డాడు. కన్నులు లేవు. లాస్ట్ టైంలో దేవా ఈ ఒక్కసారి నేను పోగొట్టుకున్న బలం నాకు ఇయ్యవా? ఎప్పుడు ఈ ఒక్కసారి అని బతిమాలి దేవుని సన్నిధిలో తగ్గించుకొని అడిగాడో బలం వచ్చేసి. పోగొట్టుకున్న దానిని మళ్ళీ పొందాలని అందరికీ ఆశ ఉంటుంది. అవును, నేను కూడా ఫస్ట్ సువార్త పెద్ద పెద్ద సభలు పెట్టాను. 12 సంవత్సరాలు కానుక కూడా ఎక్కడ తీసుకోలేదు. లక్షల ప్రజలు వచ్చినప్పుడు కూడా కానుక పట్టలేదు. అలా దేవుని కొరకు త్యాగంతో చేశాను. మళ్ళీ మధ్య ఒక 12-13 సంవత్సరాలు సరే చేయలేదు. ఎందుకు చేయలేదు? హెల్త్ ప్రాబ్లం, గిడినెస్. స్పైనల్ కార్డ్లో ఏదైనా సమస్య ఉంటుందా? అక్కడ ఎంఆర్ఐ చేసి అది చూసాం. మెడ నొప్పి, నిలబడలేక బాధపడ్డాను, కష్టపడ్డాను. అంటే ఎప్పుడు మళ్ళీ ఎప్పుడు ఇంతకుముందు సభలు పెట్టినట్టు మళ్ళీ నేను ఎప్పుడు చేయడం మళ్ళీ ప్రారంభించానో అబ్బా నాకు ఎంత సంతోషం అంటే, మొన్న కొత్తగూడెం మీటింగ్ కూడా
సూర్యాపేట మీటింగ్ అయిపోయినప్పుడు ఎంత సంతోషం కలిగిందండి. అబ్బా, చాలా సంవత్సరాలు నేను చేయలేదు కదా, పోగొట్టుకున్నట్టే అయింది, మళ్ళీ దేవుడు ఇప్పుడు మళ్ళీ కృపణిస్తున్నాడు కదా అని సంతోషం. పోగొట్టుకున్న దానిని పొందడం చాలా సంతోషం. యేసు ప్రభు కూడా ఒక ఉపమానం చెప్పాడు. 100 గొర్రెలు, ఒక్క గొర్రె తప్పిపోతే కాపరి ఏం చేస్తాడు? మొత్తం వెతుకుతాడు. 99 మీద శ్రద్ధ ఉన్నది కానీ 99ని పక్కకు పెట్టి సేఫ్టీ ప్లేస్లో పెట్టేసి ఒక్క గొర్రె కొరకు తిరుగుతాడు. తిరిగి 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 తీసుకొచ్చి తన స్నేహితులు, బంధువులు అందరినీ పిలిచి, నేను పోగొట్టుకున్న గొర్రెను మళ్ళీ తీసుకున్నాను, మళ్ళీ నాకు దొరికినది అని పెద్ద విందు చేస్తాడు కదా. అలాగే నేను కూడా నశించిన దానిని వెదకి రక్షించుటకు వచ్చాను. అది నాకు గొప్ప సంతోషం. పోగొట్టుకున్న వాటిని తిరిగి పొందడం, అబ్బా ఎంత సంతోషం. ఏదైనా కనపడకుండా పోతే టక్కని మళ్ళీ దొరికింది అనుకోండి, ఎంత సంతోషం ఉంటుంది. ఇక్కడ జక్కయ్య అని ఒక వ్యక్తి గురించి ఇది ఈ లూకా 19వ అధ్యాయంలో ఉన్నది. ఈ సంభవంలోనే యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. ఇతడు కూడా అబ్రహాము కుమారుడే కదా, నశించిన దానిని వెదకి రక్షించుటకు వచ్చాడు. ఈ జక్కయ్య కూడా నేను పోగొట్టుకున్న వ్యక్తియే మళ్ళీ నా దగ్గరకు వచ్చాడు అని ప్రభు ఆయనను చూపించి ఆ సందర్భంలోనే ఈ మాట అంటున్నాడు. కాబట్టి ఈ దినము మీరు మీ పాత జీవితమును వదిలి దేవుని వద్దకు మీరు వస్తే పరలోక సంతోషపడుతుంది, దేవుడు కూడా సంతోషపడతాడు. నేను పోగొట్టుకున్న దానిని మళ్ళీ నేను పొందుతున్నాను, నా దగ్గరికి వారు వస్తున్నారని దేవుడు సంతోషపడతాడు అన్న విషయమును మర్చిపోకండి. కాబట్టి దేవునికి ఏదైనా దూరముగా ఉన్నట్లయితే, అనుకూలంగా మీరు జీవించకపోతే, మీ స్పిరిచువల్ లైఫ్లో దేవునికి దూరముగా ఉండే ఈ దినము ఆయన ఎద్దకు రండి. మీ జీవితం ఆయనకి ఇవ్వండి, మీ హృదయం ఇవ్వండి. అప్పుడు పరలోకంలో సంతోషం, దేవునికి సంతోషం. ఈ రక్షణ పరిశుద్ధాత్మ అందరికీ ఇవ్వబడినది. యేసు సిలువకు వెళ్ళిన తర్వాత మనం పొందుకోవాలి. మన ఏదైనా పోయేటప్పుడు మన పర్సనల్, ఈ మతం కూడా మనకు పర్సనల్. ఇది ఎవరైనా ఫోర్స్ చేసి మారడం కాదు. ఎవరు ఫోర్స్ చేసి ఎవరిని మార్చలేరు, ఎవరు మారరు. వారి యొక్క హృదయ అంతరంగంలో రావాలి. ఉత్తగా వెళ్ళి డబ్బు ఇచ్చి, బిర్యానీ ఇచ్చి వెంటనే మార్చేస్తామంటే అది ఎవరు మారరు. అవును. కాబట్టి హృదయమును మార్చే దేవుడవు. ఆ హృదయంలో రావాలి, నిజమైన ఒక మార్పు అక్కడ రావాలి. కాబట్టి మనము సత్యమును తెలుసుకున్నప్పుడు మనము దేవుని వైపు తిరగాలి, దేవుని వైపు హృదయమును త్రిప్పాలి. సత్యమును తెలుసుకున్నప్పుడు, ఇప్పుడు మనం వెళుతాం, ఒక షాపుకు వెళుతాం, ఇంతవరకు ఈ సబ్బే వాడాను, అక్కడ ఎవరో చెప్తున్నారు, అయ్యా ఈ సబ్బు వాడండి, మీ స్కిన్ బాగుంటుంది, మీకు ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు, కెమికల్ ఎఫెక్ట్ ఉండదు, ఎంట్రికలు ఊడిపోవడం ఉండదు, ఇది వాడండి అయ్యా, చాలా స్పెషల్గా తయారు చేశారు, కేర్ తీసుకుంటున్నారు, ఈ వస్తువు వాడండి అంటే సరే ఒకసారి వాడి చూస్తాను, వాడుతారు. మంచిగా అనిపిస్తే మళ్ళీ వచ్చుకుంటారు, మంచిగా లేకపోతే మళ్ళీ పాత సబ్బే వాడుతారు. మతం అనేది కూడా ఒక పర్సనల్. ఒక వ్యక్తి దగ్గర వెళ్ళి ఈ అమ్మాయినే వివాహం చేసుకో అని మనం చెప్పగలమా? నా ఇష్టయ్యా, నాకు ఇష్టమైతే చేస్తా, లేకపోతే లేదు. మతం కూడా పర్సనల్. వారి యొక్క హృదయంలో ఏముంటుందో దాని ప్రకారమే ముందుకు వెళుతారు, కానీ ఎవరిని మార్చలేరు.
కాబట్టి ఈ దినము ప్రభు ఏమంటున్నాడంటే, నశించిన దాన్ని వెదకి రసించుటకే వచ్చాను. కాబట్టి మీరు ఏదైనా ఆత్మీయ జీవితంలో దూరంగా ఉన్నట్లయితే, దేవునికి అనుకూలంగా మీ జీవితం లేకపోతే, ఈరోజు మీ జీవితాన్ని ప్రభుకి ఇవ్వండి. ప్రభు మిమ్మను ముందుకు నడిపిస్తాడు. ప్రార్థన చేస్తాం. ప్రభువా, ఈ వాక్యమును వినిన ప్రతి ఒక్కరిని మీరు బ్లెస్ చేయండి తండ్రి. వాక్యము దేనిని చేసి ముగించాలనో దానిని చేసి ముగిస్తుంది. వాక్యములో అంత శక్తి ఉన్నది. కాబట్టి ఎంతమంది విన్నారు, ఎంతమంది హృదయమును నీకు సమర్పించుకొనుచున్నారు, ఒక్కసారి వారిని చూడండి. ప్రభువా, నీ శక్తి చేత తాకండి. అడ్డు ఆటంకంలో అపవాది క్రియలను యేసు నామములో బంధించి ప్రేయర్ చేస్తున్నా. కృప దయచేయండి. ఘనత మహిమ నీకే, యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. జడ్సన్ అబ్రహాం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రతిరోజు వచ్చుచున్న వాక్యమును వినండి, ఆత్మీయ జీవితాలు బలం పొందండి. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.